7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, వరల్డ్ ఫేమస్ బుక్. మూర్తి సార్ గోల్డెన్ 60లో చెప్పారు. వరల్డ్ ఫేమస్ లైఫ్ చేంజింగ్ బుక్స్ చదువుకోవాలి. అందులో ఇదొకటి. ఇందులో సక్సెస్ఫుల్ పీపుల్ 7 హ్యాబిట్స్తో ఎలా హైలీ సక్సెస్ఫుల్గా మారుతారో గురించి చెప్పారు. ఫస్ట్ హ్యాబిట్, బీ ప్రోయాక్టివ్. ఇక్కడ ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకొని ఏ పని చేయడానికైనా మనం ముందుకు వచ్చి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుని కంప్లీట్ చేయాలన్నమాట. అది ఫస్ట్ హ్యాబిట్. నేను ఓన్లీ జస్ట్ మాత్రమే చెప్తున్నాను. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడే మనకి గోల్ ఉంది, ఈ గోల్ మనం అచీవ్ అవ్వాలి, అందుకే మనం చేస్తున్నాం అనే క్లారిటీ ఉండాలి. క్లియర్ విజన్ మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ విజన్ బోర్డు కూడా పెట్టుకోవచ్చు, హెల్ప్ తీసుకొని. విజన్ బోర్డు తరచుగా చూస్తూ ఉంటే మనకి అలాంటివే జరుగుతాయి. కొంచెం టైం పడుతుంది, స్లోగా అన్నీ జరుగుతాయి మనం అనుకున్నవన్నీ. పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. హెల్త్ ఫస్ట్ పిల్లర్ కాబట్టి హెల్త్ బాగా చూసుకోవాలి ఓపెన్ అప్ ప్రేయర్స్ తోటి. అలాగే రిలేషన్షిప్ కూడా ఓపెన్ అప్ ప్రేయర్స్ తోటి, విజువలైజేషన్ తోటి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి హెల్త్తో పాటు. తర్వాత ఫైనాన్సు, హ్యాపీనెస్ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి, బై ప్రోడక్ట్స్ లాగా వచ్చేస్తాయి. థింక్ విన్ విన్. మనం ఒక పని చేసేటప్పుడు మ్యూచువల్గా ఇద్దరికీ బెనిఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. విన్ విన్ సిచ్యుయేషన్ అంటే డిస్కస్ చేసుకుని చక్కగా దాంట్లో ప్రోస్ కాన్స్ చూసుకొని ఏది మంచిది ఏది చెడు అన్నీ అనలైజ్ చేసుకుని ఇద్దరికీ బెనిఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది ఫోర్త్ హ్యాబిట్. ప్రయారిటైజింగ్ థింగ్స్ థర్డ్ హ్యాబిట్. సెకండ్ హ్యాబిట్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. మన గోల్స్ మన క్లారిటీ ఉండాలి. బీ ప్రోయాక్టివ్లో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని ఏ పనైనా చేసుకుంటూ పోతే మనకి ఆటోమేటిక్గా సక్సెస్ ఫాలో అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు అండర్స్టూడ్. అంటే ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఎంపాథెటిక్ కమ్యూనికేషన్. అంటే మనం ఏదైనా ఎవరైనా మాట్లాడినప్పుడు మనం సేమ్ సిచ్యుయేషన్లో ఎలా బిహేవ్ చేస్తాము అనే విషయం మనం ఆలోచించుకుని హ్యూమెన్గా ఆలోచించుకోవాలి. పుట్ యువర్ లెగ్స్ ఇన్ అదర్స్ షూస్. అది సింపుల్ ఎగ్జాంపుల్. సినర్జైజ్. ఇది కూడా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. షార్పెన్ ద సా అంటే మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. చిన్న స్టోరీ ఉంది ఇక్కడ కూడా. షార్పెన్ ద స్టా. ఒక తండ్రి కొడుకులు గొడ్డలతోటి చెట్లు కొడుతుంటే ఎవ్రీ 10 minutesకి కొడుకు ఆగి మళ్ళీ పనిచేస్తున్నాడు. తండ్రి అది గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నాడో మాత్రం అబ్జర్వ్ చేయలేదు. సాయంత్రం అయ్యేసరికి సగం చెట్టు తండ్రి కొట్టగలిగాడు, కొడుకు మొత్తం చెట్టు కొట్టేశాడు. అదేంట్రా నువ్వు 10 minutesకి రెస్ట్ తీసుకుంటున్నావు, కానీ నువ్వే ఫస్ట్ చెట్టు కొట్టేశావు అంటే, ఆ 10 minutes రెస్ట్ కాదు నాన్న, నా సాని నేను షార్పెన్ చేసుకుంటున్నాను, పదును పెట్టుకుంటున్నాను, నా రంపాన్ని పదును చేసుకుంటున్నాను అని సమాధానం చెప్తే తండ్రి చిన్నవాళ్ళు కూడా నేర్చుకునేవి చాలా ఉన్నాయి అని తను కూడా సానబెట్టుకొని రంపాన్ని కొట్టడం ప్రారంభించాడు. సక్సెస్ఫుల్గా అయిపోయాడు. అలాగే ఈ 7 హ్యాబిట్స్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్లో మనం అబ్జర్వ్ చేస్తాము. మనం ఫాలో అయితే మనం కూడా సక్సెస్ఫుల్ అవుతాము స్లోగా.
థ్యాంక్ యూ సో మచ్ మూర్తి సార్. ఇట్లా లైఫ్ చేంజింగ్ వరల్డ్ ఫేమస్ బుక్స్ మాకు పరిచయం చేశారు, చదువుకోమని సజెస్ట్ చేశారు, మేము చదువుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ మూర్తి సార్ ఫర్ సజెస్టింగ్ బెస్ట్ బుక్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్స్.